వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ మోడీ పవర్ఫుల్ లీడర్స్ లో టాప్ లో నిలవడం పట్ల మీరేమంటారు? ముందుగా మీకు అలాగే జీనియస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టాప్ 10 టాప్ 100 లిస్ట్ ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాయిందో ఆ జాబితాలో టాప్ 100 లో ఫస్ట్ ప్లేస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది సంతోషకరం. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆయన ఎఫెక్టివ్ లీడర్ గా, సక్సెస్ఫుల్ లీడర్ గా, గ్లోబల్ లీడర్ గా మరి అందరికి తెలుసు అదే జాబితాలో వస్తా ఉన్నారు. ఈవెన్ టాప్ 10 లో కూడా మరి గ్లోబల్ లీడర్ గా మరి ఆయన జాబితాలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎందుకు అంటే గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు గాని, విధానపరమైన నిర్ణయాలు గాని, ఈ భారతదేశానికి కావాల్సిన ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి ఏ విధంగా మనం చేరుకోవాలి, ఏ విధంగా పావర్టీని తీర్చాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రపంచ పటంలోనూ ఏ విధంగా నిలపాలనే ఆలోచనతోటి, దృఢ సంకల్పంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. అందుకే ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని గెలిపించిన భారతదేశ ప్రజలకు తెలుసు ఏ విధంగా మరి ఆదరణ ఉందో, ఏ విధంగా సక్సెస్ఫుల్ లీడర్ గా అవతరించారో మనందరికి తెలుసు. ఎందుకంటే గత 50-60 సంవత్సరాలుగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి రకరకాల పాలసీస్ కానీ, బిల్స్ కానీ తీసుకొచ్చి మరి ఈ రోజు మరి భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టారు. సో దాంట్లో భాగంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ, రకరకాల కంపెనీస్ కానీ, వందల వేల కంపెనీస్ ఈ రోజు భారతదేశానికి వస్తా ఉన్నాయంటే ఎంత కూడా ఘనత అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇప్పుడు చూడండి, మీరు భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అక్కడ ఆయన కావాలని చెప్పేసి మరి ఇన్వైట్ చేస్తా ఉన్నారు. అలాంటిది ఈవెన్ అమెరికా కూడా ఒకప్పుడు భారతదేశాన్ని కేర్ చేయని పరిస్థితి, ఆ భారతదేశం అంటేనే పట్టించుకోని పరిస్థితి, భారతదేశం అంటే పూర్ కంట్రీ అని చెప్పేసి, అది డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి అప్పట్లో మరి చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళినా కూడా, యూరప్కి వెళ్ళినా కూడా, జపాన్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా ఇక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారంటే ఎంత ఎఫెక్టివ్ గా ఎమర్జ్ అయ్యారో మనం ఒక్కసారి గ్రహించవచ్చు. ఎంత ఎఫెక్టివ్ గా ఈ దేశాలను కూడా డ్రైవింగ్ ఫోర్స్ లాగా వెనక ఉండి నడిపిస్తున్నారో మనందరికి కూడా తెలుసు. అది మొన్న కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ట్రంప్ గారితో ఉన్న మీటింగ్లు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసు. సో కంటిన్యూస్ గా టాప్ 10 లో నంబర్ 1 పొజిషన్ ఆక్రమించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడే విధానము, ట్రాన్స్ఫర్మేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా 2001 నుంచి 2014 వరకు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా, అక్కడి నుంచి మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా ఏ విధంగా ఎమర్జ్ అయ్యారో మనందరికి తెలుసు. ప్రతిది కూడా ఆలోచించి మాట్లాడడం కానీ, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇండియా వర్క్ ఫర్ ఇండియా కానీ, లేకపోతే ఏవైతే అట్రిబ్యూట్స్ కానీ, మోటివేషన్ స్పీచెస్ కానీ, ఎంపవర్ చేసే స్పీచెస్ కానీ, యూత్ ని ఎంపవర్ చేసేవి స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే రకరకాల స్పీచ్, ఏ స్పీచ్ తీసుకున్నా కూడా ఆయన చూసి ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే అంత అవగాహన పెంచుకొని ఆ రంగాల గురించి ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి మాట్లాడే విధానం చూస్తే డెఫినెట్ గా అందరు కూడా మరి ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్నే ఆదర్శంగా తీసుకునే వాళ్ళు యూత్ గాని, మిగతా ఎవరైనా కూడా ఒక నేషన్ ప్రోగ్రెస్ లో ముందుండాలన్న ఆలోచనతోటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఏ విధంగా ముందుకు పోతా ఉందో తెలుసు. ప్రపంచ పటంలోనే ఫస్ట్ టైం మరి భారతదేశాన్ని కూడా, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరు పోయినా కూడా, ఏ దేశానికి పోయి చదువుకున్నా కూడా మనకు ఒకప్పుడు పాస్పోర్ట్ కి వాల్యూ ఉండకపోయేది. ఇండియన్ పాస్పోర్ట్ అంటే పట్టించుకున్నప్పుడు కాదు, ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ అంటే చాలా హైలీ
ఓకే ఓకే వెంకటరెడ్డి ఇంపార్టెంట్ గారు. పాస్పోర్ట్ అని అందరికి తెలుసు. సో అలాంటిది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనందరికి తెలుసు. ఒకటి ఓకే కాదు, ఈవెన్ భారతదేశంలోని మన ఎకానమీలో కూడా మరి ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం, 4th ప్లేస్ పోతా ఉన్నాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు 14వ ప్లేస్ లో నిలిచారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కూడా దాటేశారు, అలాగే పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. దీనిపై మీరేమంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు కానీ విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో ఒక అవగాహన ఉంటుంది. ఎవరు బాగుంటుండ్రో, ఎవరైతే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏ విధంగా ఉపయోగపడతారన్న ఆలోచనతోటి వాళ్ళు ప్రజలే డెఫినెట్ గా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా, ఈవెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా 9th ప్లేస్ లో ఎక్కడ ఉన్నట్టుంది. నేను అనుకునేది ఏంటంటే భారతదేశంలో ఎవరు సమర్థవంతుడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ కేర్ పరంగా కానీ లేకపోతే ఆవాస్ యోజన, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పిఎం యోజన ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తే ఒక దగ్గర ఫారిన్ రిలేషన్స్ ఎలాగో మనకు తెలుసు, ఏ విధంగా జయశంకర్ గారు ఇప్పుడు 2nd ప్లేస్ లో 3rd ప్లేస్ లో ఉన్నారు. జయశంకర్ గారు ఫారిన్ మినిస్టర్ గా అన్ని దేశాలతోటి మరి సత్సంబాలు పెంచుకుంటూ మరి ఏ విధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపెనీస్ ఏ విధంగా వస్తా ఉన్నాయో మనందరికీ తెలుసు. డెఫినెట్ గా గ్రోత్ పెరుగుతా ఉంది, మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తా ఉన్నాయి, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. దాంతో పాటుగా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటే పిఎం కిసాన్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఫసల్ బీమా యోజన కానీ రైతులకి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004, 2002, 14 కంటే ముందల చెప్పులు పెట్టుకొని యూరియా గానీ పిండి బస్తాల కోసం చెప్పులు పెట్టుకున్న రైతులు నిలబడ్డ పరిస్థితి మనం ఆ టైంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో సఫర్ కావద్దు, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చాలనే ఆలోచనతోటి పిఎం సమ్మాన్ నిధి 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ, తర్వాత యూరియా గానీ మిగతా పిండి బస్తాలన్నీ కూడా మరి అందరికి అందుబాటులో తెచ్చే విధంగా ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ప్లస్ గా ఉంది అంటే ఎంత కూడా ఘనత అంతా కూడా మరి నరేంద్ర మోడీ గారిది. దాంతో పాటుగా ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ దగ్గర కోట్ల మంది మరి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒక 5 స్టార్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతా ఉంటది. కానీ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు మరి ఈ పూర్ పీపుల్ కి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, అపోలో గానీ లేకపోతే యశోద గానీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీళ్ళకి ఇస్తున్నారంటే ఎంత ఘనతంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్లనే. దాంతో పాటుగా ఆవాస్ యోజన లక్షల మందికి దగ్గర 3.5 కోట్ల ఇండ్లు ఈ భారతదేశంలో ఇండ్లు లేని వాళ్ళకి కట్టించారంటే ఆ ఘనతంతా కూడా నరేంద్ర మోడీ గారిది. తర్వాత దాంతో పాటుగా పావర్టీ నుంచి 27 కోట్ల మందిని బయటికి తీసుకొచ్చి ఈ రోజు అన్నం మరి వారికి భోజనం కానీ లేకపోతే ఇండ్లు కానీ కట్టిస్తున్నారంటే డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి డిసిషన్. ఒకటి కాదు, ఈవెన్ విమెన్ ఎంపవర్మెంట్ కానీ యూత్ కి స్కిల్స్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తా ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్క నిర్ణయం చూస్తే, అందుకే భారతదేశం ప్రజలందరూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తా ఉన్నారు, గెలిపిస్తా ఉన్నారు. 3వ సారి ప్రధానమంత్రిగా మరి వచ్చిన తర్వాత కూడా అంత జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఎవరంటే నరేంద్ర మోడీ గారే. ఇంకెవరు కూడా 3వ సారి ప్రధానమంత్రి కాలేదు. ఎందుకు అంటే భారతదేశ ప్రజలందరూ కూడా చూపిస్తున్న అభిమానం గాని ఆదరణ గాని. సో ఆయన అదొక్కటే కాదు, మన్ కీ బాత్ ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతా ఉందో ప్రతి మంత్ ఆ మంత్ లో ఏవైతే ఇన్నోవేషన్ గానీ లేకపోతే అడాప్టబిలిటీ ఏదైతే కొత్త ఇన్నోవేషన్స్ వస్తా ఉన్నాయో, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా
మరి అక్కడ వాళ్ళ పేర్లు పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా చేయాలి, మన భారతదేశ వృద్ధికి భారతదేశ అభివృద్ధికి మీరు తోడ్పడాలన్న ఆలోచనతోటి రకరకాల రంగాల గురించి మాట్లాడే ఓకే వెంకటరెడ్డి గారు. వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే గారు. సో వెంకటరెడ్డి ఈ గారు. విధంగా ఒక్కొక్కటి ముందు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి వెంకటరెడ్డి గారు. ఈ రోజు ప్రపంచ పటంలో కాదు భారతదేశ పటంలో మరి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది అంటే డెఫినెట్ గా మరి ఇవన్నీ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమంటారు? డెఫినెట్ గా అండి, అంటే చెప్పాను కదా, పారదర్శకత ఉంటది, ఎందుకుండదు? ఎందుకంటే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ మంచి న్యూస్ పేపరు, మీడియా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. సో అది తీసుకున్న తర్వాత ఆ శాంక్టిటీ ఉంటది కాబట్టి బయట రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఉంటుంది. ఇదొకటే కాదు, ఇదొకటే ఇదే కాదు, ఏ తీసుకొచ్చినా కూడా మోడీ గారే నంబర్ 1 పొజిషన్ ఉన్నారు. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్, పొలిటికల్ లీడర్లు కూడా ప్రపంచంలోనే టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ లో టాప్ 10 పొలిటికల్ లీడర్లు ఇనొకరు. సో నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఏంటంటే తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి ఉపయోగపడుతున్నాయో లేవా, ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయో లేదా. ఇప్పుడు క్వాడ్ ఉంది, క్వాడ్ ఇప్పుడు క్వాడ్ లో ఇది భాగస్వామిగా ఉంది భారతదేశం కూడా. సో క్వాడ్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటా ఉందో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఇట్లా, సో దీంట్లో మరి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన ప్రతి మీటింగ్లు పెడతా ఉన్నారు, ముందు తీసుకెళ్తా ఉన్నారు. సో భారతదేశంలో కూడా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 2-3 నిర్ణయాలు, ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే 370 ఆర్టికల్ కానీ, లేకపోతే 1 నేషన్ 1 జిఎస్టీ కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు. మీరు 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏ విధంగా తగ్గినాయో మనం చూసాం. ఇప్పుడు అసలు లేనే లేవు చెప్పాలంటే. ఒకప్పుడు మార్నింగ్ లేవగానే కనిపించాయి చొరబాట్లు, ఇప్పుడు ఎక్కడ లేవు. ఎందుకంటే భారతదేశం రక్షణ కూడా ఏ విధంగా ఖర్చు పెడతా ఉంది. భారతదేశ రక్షణ డిఫెన్స్ సెక్టర్ లో కూడా మనమే తయారు చేసుకొని వెపన్స్ మనమే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గురించి కానీ జగన్ గురించి మీరు అడుగుతా ఉన్నారు కదా, ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఫెయిల్యూర్ లీడర్ చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలు. ఆయన చెప్పిన హామీలు ఆయన రకరకాలు మాట్లాడాడు కదా. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఎక్కడ ముందు కూడా పోలే. మొత్తం అప్పుల కుప్పుగా తయారు చేసి ఆర్థిక విచ్ఛిన్నం చేసి ఆర్థిక సర్వనాశం చేసింది కేసీఆర్. మనం అనుకున్న నిజంగానే అరే తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో తీసుకుపోతారని చెప్పి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏ ప్రాజెక్టులు కూడా కట్టకుండా, ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు బీబీసీలో పేరు చెప్పుకొని పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి అది కూలిపోతా ఉంటే అది ఏం చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టులు తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, మిగతా హామీలన్నీ కూడా సంపూర్తిగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది దానికోసమే. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాడు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆదరణ చెప్పండి? ఇదంతా కూడా ఏంటంటే గెలిపించడమే వేస్ట్ వీళ్ళని చెప్పాలంటే. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడమే, ఇక వేరే ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం రాష్ట్రం బాగుపడిందంటే కేసీఆర్ వల్ల కాదు. తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి కాబట్టే ఈ రోజు ఈ రోడ్లు కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ దగ్గర ఈ విధంగా ఉన్నాయి అంటే ఆల్ బికాస్ ఆఫ్ ది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వల్లనే. లేకపోతే కేసీఆర్ ఏదో చేసిండని, కేసీఆర్ ఏదో తీసుకొచ్చి చేసిండని అప్పుల కుప్పగా తయారు చేసింది తప్పితే ఎక్కడ కూడా మరి కేసీఆర్ చేసింది ఏమి లేదు. అందుకే ఆయన ఈ లిస్ట్ లో కనపట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. సరే జగన్ గురించి మాట్లాడితే అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ తప్పితే వచ్చిన ఆదాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు, ఖర్చు పెట్టడమే తప్పితే అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడమే తప్పితే ఎక్కువ ఒక కంపెనీ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఏవి లేవు. కాబట్టి ఆయనని మరి ఎవరు కూడా ఆదరిస్తలేరు, ఆయన ఆ లిస్ట్ లో కనపడట్లేదు. అఫ్ కోర్స్ అది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ ఎవరైతే అభివృద్ధికి ఉపయోగపడతారో, అభివృద్ధి సలహాలు కానీ, సూచనలు కానీ, లేకపోతే ముందుకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తారో వారిని గెలిపించే అవకాశాలు ఉంటాయి, వారికి ఆదరణ చూపించే అవకాశాలు ఉంటాయి, వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళే
ఈ రోజు ప్రపంచ పటంలో కానీ భారతదేశ పటంలో కానీ నెంబర్ 1 స్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి.